బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. 3 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనలపై కూడా చర్చించారు. బీజేపీతో పొత్తు, ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సంఖ్య పెంచడంతో పాటు పవర్ షేరింగ్ మీద చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఈ నెల 10 తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. 3 గంటల పాటు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనలపై కూడా చర్చించారు. బీజేపీతో పొత్తు, ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం ఉంది. సీట్ల సంఖ్య పెంచడంతో పాటు పవర్ షేరింగ్ మీద చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ నెల 10 తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పినట్టు సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. భేటీ ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మొదటి నుంచి మనం అనుకుంటున్నట్లుగానే జనసేనకి సంబంధించి తెలుగుదేశం పార్టీ పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 3 సార్లు భేటీ అయ్యారు. తాజాగా 4వసారి వీరిద్దరు ఈరోజు భేటీ అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత నెల 13వ తేదీన సంక్రాంతి భోగి పండగ ముందు రోజు వీరిద్దరు కూడా డిన్నర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేకమైన కీలక అంశాలకు సంబంధించి చాలా లోతుగా విశ్లేషణ జరపడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మధ్య పొత్తులు, సీట్లు, పవర్ షేరింగ్ తదితర అంశాలపై చాలా కీలకమైన భేటీ కూడా జరిగింది. దాదాపుగా 3 గంటల పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి, ఉభయ గోదావరి జిల్లా నుంచి చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో జనసేనకి మొదట 20 నుంచి 25 స్థానాలు ఇస్తానని చెప్పి టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. గతంలో 2-3 సార్లు భేటీ అయిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని వారి మధ్య కూడా చర్చకు వచ్చింది. అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ 45 స్థానాలకు సంబంధించి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీ స్థానాలకు సంబంధించి 5, అలాగే శాసనసభ స్థానాలకు సంబంధించి దాదాపుగా 45 స్థానాలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తాం. దీనికి చంద్రబాబు 25 నుంచి 28 స్థానాల వరకు ఇచ్చేందుకు కూడా ఆయన అంగీకారం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అంతిమంగా 35 స్థానాల వరకు కావాలని చెప్పి కూడా కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే వారి మధ్య దాదాపుగా 32 స్థానాలకు సంబంధించి కూడా జనసేనకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా గుంటూరు జిల్లా 1, కృష్ణా జిల్లాలో 2, ఉభయ గోదావరి జిల్లాలో 14, ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక 10 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ప్రాంతం నుంచి 3 చోట్ల మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ఈ 7 జిల్లాలకు సంబంధించి మాత్రమే పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థుల్ని బరిలో దింపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 10 నుంచి 14 స్థానాలు, ఉత్తరాంధ్రకు స్థానం నుంచి 6 నుంచి 10 స్థానాలు, అలాగే గుంటూరు, కృష్ణాకు సంబంధించి 3 నుంచి 4 స్థానాలు కోరుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా 32 స్థానాలకు సంబంధించి కూడా జనసేనకి టీడీపీ పొత్తులో భాగంగా సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక లోక్సభకు సంబంధించి కూడా జనసేన అధినేత 5 స్థానాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు దీనికి సంబంధించి 3 ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ నుంచి 2 లోక్సభ స్థానాలు ఇస్తానని చెప్పి మొదట ప్రపోజల్స్ అందినాయి. పవన్ కళ్యాణ్ చేరికల నేపథ్యంలో ఇటీవల కాలంలో చూసుకుంటే వైసీపీ ఎంపీ బాలశౌరికి సంబంధించి, అలాగే మిగిలిన కొంతమంది నేతలు చేరుతున్న నేపథ్యంలో కొంచెం ఖచ్చితంగా ఎక్కువ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కూడా 3 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. రత్న, చెప్పండి. అయితే ఈ నెల 10 తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అట్లాగే బీజేపీతో పొత్తు విషయం కూడా తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఢిల్లీ బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ని రమ్మని చెప్పి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో దాదాపుగా 8, 9 తేదీ వరకు కూడా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సమావేశాలు ముగిసిన తర్వాత 10, 11 తేదీల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని చెప్పి సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి ముందే టీడీపీ, జనసేనకి సంబంధించి
సంబంధించి పొత్తు అంశాన్ని సీట్ల అంశాన్ని ఫైనల్ చేసుకోవాలని చెప్పి జనసేన భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తర్వాత కూడా ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ బీజేపీ వచ్చినా రాకపోయినా కానీ టీడీపీ జనసేన రెండు పార్టీలు మాత్రం రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి అయితే స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా సరే 10-12 మధ్యలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళడానికి ముందు కానీ తర్వాత కానీ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 13-14 తేదీలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రానున్న వారం 10 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి కసరత్తు చేసే అంశాలన్నీ కూడా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు గతంలో 3 రోజుల పాటు ఆయన రా కదలరా కార్యక్రమానికి విరామం ప్రకటించి అభ్యర్థులు కసరత్తు చేశారు. దానికి ముందు ఒక 5 రోజుల పాటు కసరత్తు చేశారు. దాదాపుగా 8-10 రోజుల పాటు చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు కోసమే హైదరాబాద్లో ఉండి పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల ఖరారుపై సంబంధించి జాబితాను సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా గత వారం 10 రోజులుగా హైదరాబాద్లో మకాం వేసి అభ్యర్థులకు సంబంధించి ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయాలి, అక్కడ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా కసరత్తు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 12 నియోజకవర్గాలకు సంబంధించి జనసేన అభ్యర్థులకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగించుకోవాలి, పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకోవాలని చెప్పి సూచన చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మిగిలిన 15-16 స్థానాలకు సంబంధించి 2-3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లోకి సిద్ధమవుతున్నాయి. అయితే బీజేపీ కలుస్తుందా లేదా అనే దానికి సంబంధించి 12వ తేదీ నాటికి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న రైట్ శివ, అలాగే చూసుకుంటే ఈ చర్చల్లో భాగంగా అటు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పర్యటనలకు సంబంధించి కూడా చర్చించారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి మీ దగ్గర ఉన్నది? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో 6 హామీలని మేనిఫెస్టో రాజమండ్రిలో మహానాడు వేదికగా కూడా టీడీపీ ప్రకటించింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరొక హామీలను కూడా జోడించారు. 12 హామీలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి జనసేన టీడీపీ పెట్టిన పథకం కొంచెం ఇంచుమించు ఒకేలాగుంది. సో ఈ నేపథ్యంలో దాన్ని తొలగించి 5 జనసేన ప్రకటించిన 5 మేనిఫెస్టో అంశాలని టీడీపీ ప్రకటించిన 6టికి సంబంధించి కూడా 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పి టీడీపీ జనసేన భావించాయి. దానికి సంబంధించి రానున్న 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కసరత్తు చేసి మరికొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంబంధించి రేపు ఎల్లుండి చంద్రబాబు రా కదలరా సభకు సంబంధించి 3 జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. అలాగే 8వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేయబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 15-16 తేదీల తర్వాత ఇరువురు నేతలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 చోట్ల బహిరంగ సభలకి శ్రీకారం చుట్టాలని చెప్పి టీడీపీ జనసేన ఈరోజు చర్చలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా రాజధాని ప్రాంతం అమరావతిలో ఒక సభ, అలాగే కర్నూలు జిల్లా రాయలసీమకు సంబంధించి కర్నూలులో ఒక సభ, అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం కానీ అలాగే రాజమండ్రిలో కానీ మరొక సభ, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా భీమిలి కానీ విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాల్లో ఒక సభ కానీ నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలులో మరొక సభని మొత్తం 5 సభలని ఉమ్మడిగా నిర్వహించాలని చెప్పి టీడీపీ జనసేన భావిస్తూ ఉంది. మరొక వైపు ఎవరికి వారు చంద్రబాబు రా కదలరా పేరుతో అలాగే పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా రేపు 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. మొదటి సభని అనకాపల్లిలో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత తెనాలి, ఆ తర్వాత కడప జిల్లా, ఇట్లా వరుసగా ఆయన కూడా బిజీ షెడ్యూల్తో సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు. మరొకవైపు చంద్రబాబు రా కదలరా కంటిన్యూగా కొనసాగుతోంది. కానీ 15వ తేదీ తరువాత ఇరువురు నేతలు కలిసి 5 సభల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి రూట్ మ్యాప్ని రానున్న 2-3 రోజుల్లో కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, అయితే ఇప్పటికే ఎన్ని సీట్లు పొందనున్నారు? అటు జనసేనకు సంబంధించి 48 సీట్లు కావాలి అని చెప్పి పవన్ అడగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు 25 ఇస్తామని చెప్తున్నారు. అయితే ఫైనల్గా అటు పవన్ ఎన్ని సీట్లు పొందే అవకాశం కనిపిస్తుందంటారు? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో భేటీ అనే నేపథ్యంలో 25 స్థానాలు ఇస్తానని చెప్పి టీడీపీ మొదటి నుంచి చెప్తా ఉంది. దానికి జనసేన కూడా దాదాపుగా అంగీకారం తెలిపింది. అయితే తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఆ పార్టీ వీడి టీడీపీతో పాటు జనసేనలో కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరికలు కొంచెం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు కొంచెం పొత్తులో భాగంగా ఎక్కువ కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రపోజల్ని కూడా ఈరోజు తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. గత సంక్రాంతి
సంక్రాంతి సమయంలో ఇద్దరి మధ్య భేటీలో కూడా ఇదే అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 40 స్థానాలు పైగా కూడా కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. చంద్రబాబు 25 స్థానాలు అంటున్నారు. సో ఓవరాల్గా వీరికి సంబంధించి టీడీపీ జనసేనకి సంబంధించి 28 నుంచి 32 స్థానాల మధ్య ఖచ్చితంగా జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. అది 28, 30, 32 అనే దానికి సంబంధించి అయితే 2-3 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 32 స్థానాల్లోపు జనసేనకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. లోక్సభకు సంబంధించి 3, అసెంబ్లీకి సంబంధించి 30 కానీ 32 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఇటు అసెంబ్లీ ఇటు లోక్సభకు సంబంధించి 35 స్థానాల వరకు జనసేనకి పొత్తులో భాగంగా టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి జనసేన కూడా కొద్దిసేపు క్రితం జరిగిన భేటీలో సానుకూలంగా కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.